సో సార్ మీ బలం ఏంటంటే మాకు తెలిసినంత వరకు మీరు రొమాంటిక్ హీరో అండ్ కామెడీ రెండు అంటే మీరు స్కూల్ డేస్లో కూడా ఇలాగే ఉండేవారా బేసికల్లీ అంటే ఎట్లా రొమాంటిక్గా రొమాన్స్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ రొమాన్స్ అనేది నాట్ అబౌట్ రొమాన్సింగ్ ఓన్లీ అ గర్ల్ ఒక మంచి జర్నీ కార్ జర్నీని రొమాన్స్ చేయొచ్చు బుక్ని రొమాన్స్ చేయొచ్చు అఫ్ కోర్స్ ఆ ఏజ్లో న్యాచురల్ గర్ల్స్ని రొమాన్స్ చేస్తాం కదా వాడు కూడా మనల్ని రొమాన్స్ చేస్తాం ఎంతో కొంత అందగాళ్ళం అన్ని హంగులు ఉన్నాయి సో ఎనీవే రొమాన్స్ అంటే ఏంటో ఏమంటారు దాన్ని సరసం విరసం కాకూడదు సో అఫ్కోర్స్ దట్స్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ అంటే మా టైంలో ఎలా ఉంటుందంటే స్కూల్లో చాలా ర్యాగింగ్ కూడా అంటే మాది బాయ్స్ స్కూలు పక్కనే గర్ల్స్ స్కూల్ ఉండేది మాది రామకృష్ణ మిషన్ శారదా విద్యాలయం మా అలైడ్ స్కూల్ అనమాట ఆ స్కూల్ని అంటే అది అలైడ్ స్కూల్స్ ఒకటే ఇన్స్టిట్యూషన్ సో మా గర్ల్స్ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళం ఎవరు కుర్రోళ్ళు అట ఎక్స్ట్రా బయట కాలేజ్ వచ్చి బీట్ వేయకూడదు ఏమన్నా చేస్తే మేమే చేయాలి ఎంతవరకు అంటే అసలు బస్ స్టాండ్ అక్కడి నుంచి ఇక్కడ మార్చారు రోజు సడన్గా తీసేశారు వాళ్ళు ఎవరు పాపం గర్ల్స్ పాత్రప్పుడు మేమే దగ్గర ఉండేవాళ్ళని ఇలా రండి అంత అందంగా రొమాన్స్ చేసేవాళ్ళం మంచి మంచి రూల్స్ ఉన్నాయి సార్ అప్పట్లో మీరు మీరు మీలో ఒక మాస్ యాంగిల్ కూడా ఉందని విన్నాం అప్పట్లో ఏంటంటే ఒకసారి స్కూల్ ఏదో ఎగ్గొట్టి ఒకసారి మూవీకి వెళ్తే బ్యాక్ లో టీచర్స్ ఉన్నారంట అప్పుడు అడల్ట్స్ ఓన్లీ ఫిల్మ్ వచ్చింది హర్ నైట్స్ అని సెన్సార్ చేసిన సినిమాలే బ్లూ ఫిల్మ్ కాదు కానీ హర్ నైట్స్ అని ఒకటి వచ్చింది అంటే పక్కనే రాజ్ కుమార్ థియేటర్ ఉండేది పాండ్య బజార్లో అప్పట్లో అంటే అడల్ట్స్ ఓన్లీ వచ్చింది అడల్ట్స్ అంటే చూడాలి కదా మరి అప్పటికే మన మీసాలు రాలేదు ఇంకా 10th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ 10th చాలా జాగ్రత్తగా చాలా వేషాలు వేసి కళ్ళు తిరుగుతున్నాయని వాంతులు వస్తున్నాయని అలా క్లాసుల నుంచి బయలుదేరి అలా టికెట్లు కొనేసుకుని చీకట్లు లైట్ ఆన్ చేస్తే ముందు రోజులో మా మాస్టర్లు ఉన్నారు వాళ్ళు సైలెంట్ వెనక్కి తిరిగి చూడకూడదు ఎందుకంటే ముందు మాకు భయం వేసింది అసలు అమ్మ వీళ్ళకి దొరికితే తర్వాత మా ఫ్రెండ్ ఎవడు అన్నాడు రే వాడు దొరికారు కదా అటువంటి ఫిలింలో మరి మనం ఎందుకు భయపడాలని కదా గట్టిగా మాట్లాడాలు ఈ వయసులో ఈ సినిమా చూడొచ్చా ఇవన్నీ వాళ్ళు చాలా ఇలా స్టిఫ్ అయిపోయి కాకపోతే లక్కీగా అప్పుడు ఇలాగ కెమెరాలు లేవు లేకపోతే వైరల్ అయిపోయాయి అలాగా అఫ్కోర్స్ నేను ఫస్ట్ నుంచి ప్యూర్ మాస్ ఏమైనా కోపం వస్తే వాళ్ళను కొట్టడం ఇవన్నీ ఆ రేంజ్లో ఉండేది బట్ ఎవ్రీథింగ్ వాజ్ మోర్ హెల్దీ కెమెరాస్ లేవు అది మా అదృష్టం తర్వాత ఎవ్రీథింగ్ ఉంటే మీరే వైరల్ చేసేవారు మేమే వైరల్ చేసేవాడు వాళ్ళు చేయరు మేమే చేస్తాం ఎనీవే బట్ దట్ వాస్ అ బ్యూటిఫుల్ ఈరా అంటే ఇంకా అప్పటికి ఈ బ్రెత్ అనలైజర్స్ లేవు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇష్యూస్ లేవు ఎందుకంటే బ్రెత్ అనలైజర్స్ రాలేదు కాబట్టి ఇలాగా చాలా అడ్వాంటేజెస్ ఉండేవి కాబట్టి డ్రంక్ అండ్ చెక్స్ లేవు అంటే నాకు ఒకటి కాదు జనరల్గా యూత్కి హెల్మెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇవన్నీ ఆలోచిస్తే నిజంగా బతికి బయటపడ్డాం ఎలా అని అనిపిస్తుంది అంత బోల్డ్గా వెళ్ళేవాళ్ళం అండ్ యా దట్ వాస్ అ లవ్లీ టైం అలా గుర్తొస్తున్నాయి అంటే కూడా